హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏకాదశి అండి, యోగిని ఏకాదశి. అంటే జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. సంవత్సరంలో 24 ఏకాదశులు, ఒక్కొక్క నెలకి 2 ఏకాదశులు ఉంటాయండి. అలాగే జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి. తొలి ఏకాదశికి ముందు వచ్చే ఏకాదశి అండి ఇది. ఏకాదశి రోజు విష్ణు నామస్మరణ చేస్తూ ఉపవాసం ఉంటే ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. దైవ నామస్మరణతో మనసు మీద, ఉపవాసంతో శరీరం మీద అదుపును సాధించి భగవంతునికి చేరువ కావడమే ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న పరమార్థం. ఈ యోగిని ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ యోగిని ఏకాదశి గొప్పతనం తెలుపుతూ ఒక కథ కూడా ఉంది. అలకాపురిని ఏలుతున్న కుబేరుడు సిరి సంపదలకు అధిపతి అయ్యుంటే కావచ్చు కానీ ఆయన పరమ శివభక్తుడు. నిత్యము శివార్చన సాగనదే అతనికి రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావలసిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమనిష్టతో ఆచరించేవాడు. మానస సరోవరం నుంచి పుష్పాలను తీసుకొచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా హేమమాలికి స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. ఆమె స్వరూపవతి అపర సౌందర్యవతి. ఆమె సౌందర్య ఆరాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించి మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరునికి పూజకి పువ్వులు అందలేదు. కుబేరుడు ఎదురు చూశాడు, కానీ హేమమాలి ఎంతకీ పుష్పాలు తీసుకొని రాలేదు. అసలు హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కొని రమ్మని సేవకుల్ని ఆదేశించాడు కుబేరుడు. సేవకులు విషయాన్ని కనుక్కొని తిరిగి వచ్చారు. సేవకుడు చెప్పిన మాటలు విని కుబేరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ అసహనం, కోపం కాస్త క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తన ముందు ప్రవేశపెట్టమని కుబేరుడు ఆదేశించాడు. కుబేరుని ఆజ్ఞ అందుకున్న హేమమాలి వణికిపోతూ ఆయన దర్బారుకు చేరుకున్నాడు. హేమమాలిని చూస్తేనే కుబేరుడు మండిపడుతూ, నీకు శరీరం మీద మోహంతో మనసు కూడా మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్ఠవ్యాధిగ్రస్తుడివై భార్యకు దూరంగా భూలోకం మీద జీవించమని కుబేరుడు శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండె పగిలిపోయింది. తప్పును మన్నించమని కుబేరుణ్ణి ఎంత వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇక కుబేరుని శాపాన్ని స్వీకరించి కుష్ఠవ్యాధిగ్రస్తుడై భూలోకం మీద సంచరించసాగాడు. హేమమాలి అదృష్టమో లేక ఇన్నాళ్ళుగా అతను శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలమో గాని అతనికి మార్కండేయ ఋషి ఆశ్రమం కనిపించింది. ఆ ఋషిని చూడగానే హేమమాలి మనసులో ఏదో చిన్న ఆశ. ఆయన తనకు శాప విమోచనం కలిగిస్తాడేమో అని. అంతటా మార్కండేయ ఋషికి కాస్త దూరానే నిలబడి ఆయనకు నమస్కారం చేశాడు. మార్కండేయ ఋషికి హేమమాలిని చూస్తే చాలా జాలి వేసింది. అతను ఇలాంటి దీనస్థితిలో ఉండడానికి కారణం తెలుసుకొని ఎలాగైనా సాయం చేయాలనిపించింది. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే నువ్వు శాప విమోచనాన్ని పొందుతావు అంటూ ఉపాయాన్ని సూచించారు మార్కండేయుల వారు. మార్కండేయులు సూచించిన మేరకు జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు వచ్చే యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి మనసులో దైవాన్ని పదే పదే ప్రార్థించి హేమమాలి తన శాప విమోచనాన్ని సాధించాడు. తిరిగి అలకాపురిని చేరుకుని తన భార్యను కలుసుకున్నాడు. అలా కేవలం హేమమాలి మాత్రమే కాదండి, ఎవరైతే యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత పాపకర్మల నుంచి విమోచనం పొందుతారన్నది కృష్ణుని ఉవాచ. ఈ హేమమాలి కథ కేవలం ఒక కథ మాత్రమే కాదండి, జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలనే హెచ్చరిక. ఆ మోహాన్ని జయించేందుకు ఏకాదశి ఒక సాధనమని తెలియచేసే ప్రతీక. కథ వింటూ నా పూజను కూడా చూశారు కదండి. కథ, నా పూజ నచ్చాయా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.